గుంటూరు జిల్లాలో వెంకటరాయపురం అనే చిన్న గ్రామం ఉంది. ఆ ఊరు చుట్టూ పచ్చని పొలాలు, చెట్లతో నిండిపోయి ఉంటుంది. కాని ఆ అందాల మధ్య దాగి ఉన్న ఓ రహస్యం గురించి ఊరి పెద్దలు ఎప్పటినుండో చెబుతూనే ఉన్నారు. అది జంట దెయ్యాల వాకిలి. ఆ వాకిలి ఊరి చివర పొలాల దారిలో ఉంటుంది. పగలు ఏం సమస్య ఉండదు, కాని సూర్యుడు అస్తమిస్తే అక్కడికి ఒక్కరూ వెళ్లరు. ఎందుకంటే రాత్రిళ్ళు అక్కడ నుండి అసహజమైన అరుపులు, నవ్వులు, చెట్ల పైనుంచి దూకినట్టు శబ్దాలు వినిపిస్తాయి. ఏళ్ల క్రితం ఆ ఊరిలో రాములు, లక్ష్మణులు అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. వారి దగ్గర పెద్ద పెద్ద పొలాలు ఉండేవి. తండ్రి చనిపోయాక ఆస్తి పంచుకోవడంలో విభేదాలు వచ్చాయి. ఈ పొలం నాదే అన్నాడు రాములు. కాదు, ఇది నాదే అని ఎదురు చెప్పాడు లక్ష్మణుడు. రోజురోజుకూ గొడవలు పెరిగి ఒక రాత్రి ఆ వాకిల్లోనే ఇద్దరూ ఒకరినొకరు కత్తితో పొడుచుకుని రక్తం చిందించుకున్నారు. ఆ స్థలమే వారి ఆత్మలకు సమాధిగా మారింది. వాళ్ళిద్దరి శవాలు పూడ్చినా వారి ఆత్మలు మాత్రం శాంతించలేదు. ప్రతి రాత్రి ఆ వాకిల్లో జంటగానే తిరుగుతూ ఉంటారు. ఎవరు ఆ దారిలో వెళ్లినా వారిని అడ్డుకుంటారు. ఒకరు చెట్టుపైనుండి కిందికి దూకుతుంటే మరొకరు వెనుకనుంచి గట్టిగా కేకలు వేస్తారు. ఊరివాళ్లు చెబుతారు. ఒక్కడే కాదు, ఇద్దరూ కలిసి ఎదురుపడతారు. తప్పించుకోవడం అసాధ్యం. ఒకసారి ఓ బీద కూలీ మాధవయ్య రాత్రి పని అయిపోయి ఇంటికి వస్తూ ఆ వాకిల్లోంచి నడిచాడు. మొదట చెట్ల నీడలో రెండు ఆకారాలు కదులుతున్నట్టు కనిపించాయి. అతను ఆగిపోయేలోపే ఒక్కసారిగా ఇద్దరు మనుషులు అతని ముందు వచ్చి నిలబడ్డారు. మా తగవు తీర్చు, లేకపోతే నీ ప్రాణం ఇక్కడే ముగుస్తుంది అని కేకలు వేశారు. తరువాత రోజు ఉదయం మాధవయ్య పొలాల మధ్య చనిపోయి కనిపించాడు. ముఖం భయంతో వంకర తిరిగిపోయి పెదవుల దగ్గర రక్తం పొంగి ఉంది. చివరి శ్వాసలో అతను అన్నమాట, వాళ్ళు నన్ను విడవలేదు. రక్తం రక్తం అంటున్నారు. మాధవయ్య చనిపోయిన తర్వాత ఊరిలో భయాందోళన వ్యాపించింది. పెద్దలు, చిన్నవాళ్లు అందరూ ఆ వాకిలి దగ్గరికి రాత్రి మాత్రమే కాదు, పగలూ వెళ్లడానికి భయపడ్డారు. ఊరి బడా పెద్ద రంగయ్య అన్నాడు, ఇది సాధారణ మృతి కాదు. ఆ రాములు, లక్ష్మణుల ఆత్మలే కారణం. ఎవరు ఆ దారిలో వెళ్తే వారిని తమ తగవులోకి లాగేస్తున్నారు. దీనికి ఇంకో వృద్ధుడు స్పందించాడు. మా తండ్రి కాలంలోనే ఆ వాకిల్లో శబ్దాలు వినిపించేవి. కాని ఇప్పుడు మాత్రం ప్రాణాల మీదకు వస్తున్నాయి. ఎవరో మంత్రగాడు పిలిచి ఈ ఆత్మలను శాంతింపజేయాలి. రాత్రిళ్ళు ఆ వాకిలి దగ్గర కూర్చుంటే రెండు నీడలు చెట్లపై ఊగుతూ కనిపిస్తాయి. ఎప్పటికీ ఒకదాని వెనుక ఒకటి. ఒకటి చెట్టుపైనుంచి దూకితే మరొకటి వెంటపడి కేకలు వేస్తుంది. కొన్నిసార్లు మాత్రం ఇద్దరూ ఎదురెదురుగా నిలబడి ఒకరినొకరు కత్తితో పొడుస్తున్నట్టు భయంకర దృశ్యం కనిపిస్తుంది. ఊరిలో శంకరయ్య అనే యువకుడు ఉండేవాడు. అతను రాత్రిళ్ళు పనిచేసి ఆలస్యంగా ఇంటికి వచ్చేవాడు. మాధవయ్య చావు తర్వాత అందరూ అతనికి హెచ్చరించారు. రాత్రి ఆ వాకిల్లోంచి వెళ్లకే వద్దురా బిడ్డా, దెయ్యాలు బలవంతంగా లాగేస్తాయి. కాని శంకరయ్య భయపడేవాడు కాదు. అతను తన మనసులో, దెయ్యాలున్నాయా లేవా నాకు చూడాలి. అందరూ భయపడుతున్నారు కాని నిజం బయటపెట్టాలి అనుకున్నాడు. చంద్రుడు పున్నమి వెలుగులో ప్రకాశిస్తున్నాడు. పొలాల మీద చల్లని గాలి వీచుతోంది. శంకరయ్య ఒక్కతాటి దీపం పట్టుకుని ఆ వాకిల్లోకి అడుగుపెట్టాడు. మొదట నిశ్శబ్దం. కాని కొద్ది క్షణాల్లోనే అరుపులు వినిపించాయి. రక్తం రక్తం, మా మధ్య తీర్పు చెప్పు అని రెండు వాక్యాలు ఒకేసారి వినిపించాయి. అతని ముందే ఇద్దరు నీడలు రూపం దాల్చాయి. ఒకరు ఎర్రని కళ్లతో రాములు, ఇంకొకరు నల్లని ముఖంతో లక్ష్మణుడు. ఇద్దరూ శంకరయ్య ముందే నిలబడ్డారు. రాములు, అతడే తప్పు చేశాడు. నాకే పొలం దక్కాలి. తీర్పు చెప్పు. లక్ష్మణుడు, కాదు, అతడే నన్ను మోసం చేశాడు. నాకు న్యాయం కావాలి. వెంటనే చెప్పు. శంకరయ్య ఒక్క క్షణం భయంతో వణికిపోయాడు. కాని తన గుండె బలపట్టి, నేను ఎవరినీ తీర్పు ఇవ్వను.
మీరు ఇద్దరూ పాపం చేశారు. ఇద్దరూ ఒకరినొకరు చంపుకున్నారు. ఇప్పుడు నిర్దోషులను ఎందుకు చంపుతున్నారు అని అన్నాడు. ఇంత చెప్పగానే ఇద్దరు దెయ్యాలు ఒక్కసారిగా ఘోరంగా అరవడం మొదలుపెట్టాయి. చెట్లన్నీ వణికిపోతూ గాలి భీకరంగా వీచింది. శంకరయ్యకి అర్థమైంది, ఇది సాధారణం కాదు, ఊరి మీద ఒక శాపం పడబోతోందని. శంకరయ్య ముందు రాములు, లక్ష్మణుల ఆత్మలు ఘోరంగా అరుస్తూ చెట్లను వణికించాయి. గాలి హడావుడిగా వీచి పొలాల్లో పంటలన్నీ ఒక్కసారిగా కూలిపోయినట్టయ్యాయి. ఆ వాతావరణం భయంకరంగా మారింది. రాములు దెయ్యం కేక వేసింది. మా రక్తం చిందిన ఈ నేలపై పంట పండదు. ఎవడు ఈ దారిలో నడిచినా అతడి రక్తం మాకు దక్కక మానదు. లక్ష్మణుడు వెంటనే ఘోరంగా నవ్వాడు. ఊరి పిల్లల రక్తం తాగుతాను. అప్పుడే నా ఆత్మకు శాంతి లభిస్తుంది. ఇలా చెప్పగానే ఆ వాకిలి చుట్టూ మంటలు కనిపించాయి. శంకరయ్య భయంతో వెనక్కి తగ్గాడు. అతడు దీపాన్ని బిగించి పట్టుకుని మనసులో భగవంతుడిని జపించడం మొదలుపెట్టాడు. దీపం వెలుగు ఒక్కసారిగా బలంగా ప్రకాశించింది. ఆ వెలుగులో రాములు, లక్ష్మణుల నీడలు కొద్దిసేపు తగ్గాయి. కాని మళ్లీ కోపంతో కేకలు వేశాయి. మమ్మల్ని శాంతింపజేయలేవు. మేము జంటగా ఉన్నంతకాలం ఈ ఊరికి శాపం తప్పదు. భయంతో శంకరయ్య పరిగెత్తాడు. ఇంటికి చేరుకుని ఊరి పెద్దలకు అన్నాడు. ఆ వాకిలి సాధారణం కాదు. వాళ్లు పంటలు ఎండిపోతాయని, పిల్లల రక్తం తాగుతామని శపథం చేశారు. త్వరగా ఏదో చేయకపోతే ఊరు అంతా నాశనమవుతుంది. పెద్దలు రాత్రి సమావేశం పెట్టారు. అందులో రంగయ్య అన్నాడు, ఇది మంత్రగాడి పని. మన ఊరి పక్కనే ఉన్న వేమరెడ్డి మాంత్రికుడిని పిలవాలి. ఆడంబరమైన పూజలు చేసిన ఆ ఆత్మలను శాంతింపజేయాలి. అందరూ అంగీకరించారు. వెంటనే వేమరెడ్డిని పిలిపించారు. వేమరెడ్డి ఆ వాకిలి దగ్గరికి వెళ్లే ముందు చెప్పాడు, ఈ జంట దెయ్యాలు చాలా బలమైనవి. వీరు సోదరుల రక్తంతో బంధింపబడ్డారు. వీరిని శాంతింపజేయడానికి నేను చేసే యజ్ఞం సులభం కాదు. కాని ఒక తప్పు జరిగితే ఊరి సగం ప్రాణాలు పోతాయి. ఊరివాళ్లు వణికిపోయారు. కాని వేరే మార్గం లేక వేమరెడ్డికి ఒప్పుకున్నారు. వేమరెడ్డి మాంత్రికుడు ఊరివాళ్లతో కలిసి అర్ధరాత్రి ఆ వాకిలి దగ్గరికి వెళ్లాడు. ఆకాశంలో పున్నమి చంద్రుడు, చుట్టూ నల్లని మేఘాలు గిర్రున తిరుగుతున్నాయి. వాతావరణం గడ్డకట్టేంతగా చల్లబడింది. వేమరెడ్డి మధ్యలో ఒక పెద్ద యాగకుండం పెట్టి మంటలు వెలిగించాడు. నల్ల ఎర్ర పసుపు, బెల్లం, నువ్వులు, మేక రక్తంతో పూజ మొదలుపెట్టాడు. మంత్రాలు జపిస్తూ, ఓ ఆత్మలారా, మీకు శాంతి కలగాలి అని నినదించాడు. ఒక్కసారిగా యాగమంటలు ఎగసి 2 ఆకారాలు రూపం దాల్చాయి. రాములు ఎర్రకళ్లతో, లక్ష్మణుడు నల్లని దేహంతో భయంకరంగా కనిపించారు. ఇద్దరూ ఒకేసారి కేకలు వేశారు. ఎవరు మా మధ్య తీర్పు చెప్పగలరు? మమ్మల్ని ఎవరు శాంతింపజేయగలరు? మంటల నుంచి నల్లని పొగ లేచి ఊరివాళ్లను చుట్టుముట్టింది. చాలామంది భయంతో కేకలు వేస్తూ వెనక్కి తగ్గారు. వేమరెడ్డి తన దండం ఆకాశంలోకి ఎత్తి గట్టిగా మంత్రం జపించాడు. ఓ పితృదేవతలారా, ఈ ఆత్మలను బంధించండి. ఆ వెంటనే యాగకుండంలోంచి అగ్నిజ్వాలలు పొంగి రాములు లక్ష్మణుల ఆత్మలపై విసిరినట్టు గాలిలో ఎగసాయి. క్షణంపాటు వారు కేకలు వేసి వెనక్కి తగ్గారు. కాని రాములు గట్టిగా నవ్వాడు. మమ్మల్ని శాంతింపజేయాలనుకుంటున్నావా? మేము సోదరులమని మరిచిపోయావా? జంటగా మమ్మల్ని ఎవరూ వెడగలరు. లక్ష్మణుడు ఆ మాటకి తోడు భీకరంగా అరిచాడు. ఈ యాగమంటలే మాకు శక్తి ఇస్తున్నాయి. నువ్వు చేసే మంత్రాలు మమ్మల్ని మరింత బలంగా చేస్తున్నాయి. అంతేకాదు, యాగమంటల్లోంచి రక్తం పొంగి రావడం మొదలైంది. ఊరివాళ్లు ఒక్కొక్కరూ భయంతో కూలిపోతూ పరుగులు తీశారు. వేమరెడ్డి ముఖం చెమటలతో తడిసి గుండె బలంగా కొట్టుకుంది. ఇది సాధారణం కాదు. ఈ జంట ఆత్మలు సాధారణ దెయ్యాలు కావు. వీరిని శాంతింపజేయడానికి కేవలం మంత్రం సరిపోదు. వాళ్ల రక్త సంబంధ రహస్యాన్ని తెలుసుకోవాలి.
అని చెప్పగానే వేమరెడ్డి తన దండాన్ని నేలమీద బలంగా కొట్టాడు. వెంటనే అగ్నిజ్వాలలు ఆరిపోయాయి. దెయ్యాలు ఆవిరే మాయమయ్యాయి. కాని వారి ఘోరమైన గళం మాత్రం గాల్లో మార్మోగింది. మా తగవు తీర్చని వరకు మేం ఈ ఊరిని విడవం. త్వరలో రక్తపాతం తప్పదు. వేమరెడ్డి యాగమంట ఆర్పేసిన తర్వాత ఊరంతా భయంతో వణికిపోయింది. పిల్లలు ఏడుస్తూ ఉన్నారు. పెద్దలు ఆందోళనతో తలలు పట్టుకున్నారు. రంగయ్య అన్నాడు, ఇప్పటివరకు మేం విన్న దెయ్యాలన్నీ పూజలతో శాంతించాయి. కాని ఇవి మరింత బలంగా మారుతున్నాయి. వేమరెడ్డిగారు, వీరిని ఆపడానికి ఇంకేమైనా మార్గముందా? వేమరెడ్డి గట్టిగా ఊపిరి పీల్చి అన్నాడు, ఇది రక్తబంధం. రాములు, లక్ష్మణులు సోదరులు. ఒకరిని మరొకరు చంపుకోవడంతో వారి ఆత్మలు బంధింపబడ్డాయి. వీరి తగవు తీర్చకపోతే ఊరంతా శాపగ్రస్తమవుతుంది. ఆ తర్వాత వేమరెడ్డి ఊరంతా నిశ్శబ్దంగా విని ఉండగా అతడు ఒక రహస్యం బయటపెట్టాడు. అసలు రాములు లక్ష్మణులు పొలాల కోసం గొడవపడలేదు. వారి తండ్రి ఆస్తిలో ఒక రహస్యమైన భూమి పత్రం ఉంది. ఆ భూమిలో అపారమైన నిధి దాగి ఉంది. ఆ నిధి ఎవరికైతే దొరుకుతుందో అతనికి అపారమైన శక్తి, సంపద లభిస్తుంది. దానికోసమే సోదరులు రక్తం చిందించుకున్నారు. ఊరివాళ్లు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అంటే వాళ్ల ఆత్మలు ఆ నిధి కోసం ఇంకా తగువాడుతున్నాయా అని రంగయ్య అడిగాడు. వేమరెడ్డి తల ఊపుతూ అన్నాడు, అవును. ఎవరో ఆ నిధి బయట పెట్టకపోతే వీరి తగవు ఎప్పటికీ ఆగదు. కాని ఆ నిధి దగ్గరికి వెళ్లడం అంటే మరణాన్ని ఆహ్వానించడమే. అందరూ భయంతో మౌనంగా కూర్చుంటే శంకరయ్య ముందుకొచ్చి అన్నాడు, మనం ఎప్పటికీ దాక్కుంటూ ఉండలేం. నేను వెళ్ళి ఆ రహస్యాన్ని బయటపెడతాను. ఆ నిధి దాగి ఉన్న చోటు కనుక్కుంటే బహుశా ఈ దెయ్యాల ఆత్మలకు శాంతి లభించొచ్చు. ఊరివాళ్లు ఒక్కసారిగా కలవరపడ్డారు. బిడ్డా, అది ప్రమాదం. నువ్వు ప్రాణాలు కోల్పోతావు. కాని శంకరయ్య గట్టిగా అన్నాడు, ఊరంతా ప్రాణాల మీదికి వస్తే నేను ఒంటరిగా బతికి ఏమి చేస్తాను? నేను ప్రయత్నిస్తాను. వేమరెడ్డి ఒక పాత మంత్ర గ్రంథం తీసి శంకరయ్యకి ఇచ్చాడు. ఈ గ్రంథం నీకు సహాయం చేస్తుంది. కాని జాగ్రత్తగా ఉండు. ఆ నిధి దగ్గర జంట ఆత్మలు నిన్ను పరీక్షిస్తాయి. వారి పరీక్షలో విఫలమైతే నీ ప్రాణం కూడా వారి రక్తపాతంలో కలుస్తుంది. శంకరయ్య దీపం పట్టుకుని ఆ రహస్య వాకిలి వైపు ప్రయాణం మొదలుపెట్టాడు. వాకిలి చేరుకునేలోపే అతని ముందే నేల చీలిపోగా 2 ఆకారాలు పైకి ఎగసాయి. రాములు, లక్ష్మణులు. వారి ముఖాలు మరింత భీకరంగా మారి శంకరయ్యను ఎర్ర కళ్లతో చూసి ఒకేసారి గర్జించారు. నీకు ధైర్యమా? మా నిధి కోసం వస్తున్నావా? అయితే ముందు మా పరీక్షలో గెలవాలి. శంకరయ్య ముందర రాములు, లక్ష్మణుల ఆత్మలు ఘోరంగా ప్రత్యక్షమయ్యాయి. వాకిలి నేలనుంచి ఎర్రని వెలుగు పొంగి వస్తూ గాలి వేడెక్కి మంటలు చెలరేగుతున్నట్టుగా అనిపించింది. రాములు కేక వేశాడు, మా నిధి కోసం వస్తావా? అయితే ముందు మా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. లక్ష్మణుడు భీకరంగా నవ్వి అన్నాడు, ఒక తప్పు మాట అంటే నీ ప్రాణం ఇక్కడే ముగుస్తుంది. శంకరయ్య ధైర్యంగా నిలబడి, మీ పరీక్ష ఏదైనా నేను ఎదుర్కొంటాను. కాని ఇక మీదట నిర్దోషుల ప్రాణాలు తీసే హక్కు మీకు లేదు అన్నాడు. రాములు అడిగాడు, మా ఇద్దరిలో ఎవడు పాపం చేశాడు? పొలాలు నాదని అహంకరించినవాడా, లేక నన్ను మోసం చేసినవాడా? శంకరయ్య కాసేపు కళ్ళు మూసి ఆలోచించి అన్నాడు, మీరిద్దరూ పాపులే. సోదరుల రక్తం కార్చినవాడు నిర్దోషి కాదు. మీ తగవు మీద ఆశపడి మిమ్మల్ని శాంతింపజేయలేం. నిజం ఏంటంటే మీరు ఇద్దరూ లోభానికి బలి అయ్యారు. అంతే. ఒక్కసారిగా గాలి గట్టిగా వీచింది. రాములు అరవడం మొదలుపెట్టాడు. కాని లక్ష్మణుడు తలవంచి కొంత నిశ్శబ్దంగా మారాడు. ఇప్పుడు లక్ష్మణుడు తన కళ్లలో నల్లటి మంటలు పొగలు కక్కుతూ అన్నాడు, ఇక రెండవ పరీక్ష. ఈ వాకిలి రాత్రి నిండా రక్తకేకలతో మార్మోగుతుంది. నువ్వు ఒక్కరాత్రి ఇక్కడే గడపగలిగితేనే మాకు దగ్గరవచ్చు.
అతను చెప్పగానే శంకరయ్య చుట్టూ అర్ధమానవ ఆకారాల నీడలు కదలడం మొదలుపెట్టాయి. అరుపులు, ఏడుపులు, నవ్వులు కలిసిపోతూ చెవులు పగిలేంతగా వినిపించాయి. శంకరయ్య వణికినా వేమరెడ్డి ఇచ్చిన మంత్రగ్రంథం తెరిచాడు. అందులో ఒక శ్లోకం చదివాడు. ఓ పితృదేవతలారా! దురాశ, దుర్మార్గాల నుండి రక్షించండి. శ్లోకం ముగిసిన వెంటనే ఆ నీడలు ఒక్కసారిగా ఆగిపోయి గాలిలో కలిసిపోయాయి. వాకిలి మళ్లీ నిశ్శబ్దమైంది. రాములు దెయ్యం భీకరంగా కేకవేసి, నువ్వు మా పరీక్షలు ఎదుర్కొంటున్నావా? కాని ఇది మొదటిదే. అసలు పరీక్ష ఇంకా మిగిలి ఉంది. నీ ప్రాణం తీయక మేము ఆగము అని గర్జిస్తూ రాములు తన రక్తపుట కత్తిని ఎత్తి శంకరయ్యపైకి దూకాడు. రాములు దెయ్యం తన రక్తపు కత్తిని ఎత్తి శంకరయ్యపై దూకింది. ఆ క్షణం వాకిలంతా ఎర్రటి కాంతితో నిండిపోయింది. చెట్లు కూలిపోతున్నట్టుగా గాలిలో భయంకర శబ్దం మార్మోగింది. కత్తి దగ్గరికి రాగానే శంకరయ్య తన చేతిలో ఉన్న మంత్రగ్రంథాన్ని గట్టిగా పట్టుకుని వేమరెడ్డి నేర్పిన మంత్రాన్ని గట్టిగా చదివాడు. ఓ అగ్నిదేవా! దుర్మార్గాన్ని దహించు! అప్పుడే గ్రంథం నుంచి వెలువడిన అగ్ని జ్వాలలు కత్తిని తాకి వెనక్కి నెట్టేశాయి. రాములు కేకలు వేస్తూ నేలపై పడిపోయాడు. కాని వెంటనే లేచి మరింత భీకరంగా నవ్వాడు. ఆ దృశ్యం చూసిన లక్ష్మణుడు మాత్రం కొంత వెనుకంజ వేశాడు. అన్నా! ఈ మనిషి ధైర్యవంతుడు. బహుశా మన తగవు తీర్చగలడేమో. రాములు ఘోరంగా అరిచాడు. నువ్వు నిశ్శబ్దంగా ఉండు. ఈవాణ్ణి నమ్మితే మళ్లీ మోసపోతావు. ఇప్పుడు ఇద్దరూ కలిసి శంకరయ్య వైపు తిరిగి ఒకేసారి అన్నారు. ఇది చివరి పరీక్ష. నువ్వు నీ రక్తాన్ని మాకు సమర్పించాలి. నీ త్యాగం వల్లే మాకు శాంతి లభిస్తుంది. లేని పక్షంలో ఇక్కడే నీ ప్రాణం పోతుంది అని చెప్పగానే నేల చీలిపోగా ఒక చిన్న రాతి పీఠం పైకి ఎగసి వచ్చింది. దానిపై ఎర్ర కాంతులు మెరిశాయి. శంకరయ్య గుండె వేగంగా కొట్టుకుంది. నా రక్తం ఇస్తే నేను చనిపోతాను. కాని ఇవ్వకపోతే ఊరంతా శాపగ్రస్తమవుతుంది అని ఆలోచించాడు. వేమరెడ్డి మాటలు గుర్తుకు వచ్చాయి. నిధి దగ్గర పరీక్షలో నీ ధైర్యం, నీ త్యాగమే నీకు శక్తి ఇస్తాయి. శంకరయ్య దీపాన్ని పక్కన పెట్టి రాతి పీఠం దగ్గరికి వెళ్లి తన చెయ్యి కోసుకోవడానికి సిద్ధమయ్యాడు. అతని ధైర్యం చూసి లక్ష్మణుడి ఆత్మ ఒక్కసారిగా మృదువైంది. అతను అన్నాడు, అన్నా! ఇతడు నిర్దోషి. మన తగవు తీర్చకపోతే ఈ ఊరంతా నాశనం అవుతుంది. కనీసం ఈవాణ్ణి విడిపిద్దాం. రాములు ఇంకా ఆగ్రహంతో గర్జించాడు. లేదు. రక్తం లేకుండా మేము శాంతించం. అతని గళం వాకిలంతా కంపింపజేసింది. రాత్రి మళ్లీ పొలాల దగ్గరికి శివ వచ్చాడు. అతను మనసులోనూ ఈ జంట దెయ్యాల శాపం ఎట్లా చెడగొట్టాలి? వీళ్ళిద్దరి ఆత్మలు ప్రశాంతంగా పోయేలా చేయాలి అని ఆలోచిస్తున్నాడు. ఆ సమయంలో ఒక్కసారిగా ఆ వాకిలి దగ్గర కుక్కలు మురుగుతూ గాలిగుబులు వీచింది. రెండు నీడలు ఎదురెదురుగా కదిలి శివ ముందు ప్రత్యక్షమయ్యాయి. అది రాములు, లక్ష్మణుల దెయ్యాలు. వాళ్ళిద్దరూ అరిచారు. ఎవరు నువ్వు? మా తగవులోకి ఎందుకు వస్తున్నావు? శివ భయపడకుండా ధైర్యంగా అన్నాడు. మీరు అన్నదమ్ములు కదా. ఒకరి రక్తం కోసం ఒకరు ఎందుకు ఇంకా ఆత్మల్లా తిరుగుతున్నారు? మీ తగవు ఆగితేనే మీ ఆత్మలు విముక్తి పొందుతాయి. దెయ్యాలు ఒక్కసారిగా కోపంతో తుఫానుల్లా కేకలు వేశాయి. చెట్టులు కదిలి నేల చీలిపోతున్నట్టు అనిపించింది. కాని శివ వెనక్కి తగ్గలేదు. తన తాత చెప్పిన మంత్రాన్ని జపించడం మొదలుపెట్టాడు. ఓం శాంతి! పితృదేవతలారా, ఈ ఆత్మలకు శాంతి ఇవ్వండి. మంత్రధ్వని గాలిలో మారుమోగగా రాములు, లక్ష్మణుల దెయ్యాలు కుదుపు పడ్డట్టు తూలాయి. వాళ్ల కళ్లలో ఎర్రకాంతి మరింత భయంకరంగా మెరిసింది. అప్పుడే రాములు దెయ్యం కేకవేసింది. నువ్వు మాకు శాంతి ఇవ్వలేవు. మేము ఎప్పటికీ తగవే. అంతలో లక్ష్మణు దెయ్యం కూడా ఘోరంగా గర్జించి శివవైపు దూసుకొచ్చింది. లక్ష్మణు దెయ్యం శివపై దూసుకొచ్చింది. అది వడివడిగా చేరుతూ శివ మెడపైన చేతులు వేసుకోవడానికి సిద్ధమైంది.
కాని శివ మంత్రం ఆపలేదు. అతని నోటి నుండి శబ్దం ఘోషలా విరబూసింది. ఓం నమో భూతాత్మలారా శాంతి ప్రాప్తిరస్తు. ఆ శబ్దం గాలిలో మారుమోగుతుండగా లక్ష్మణు దెయ్యం ఒక్కసారిగా వెనక్కి తోసివేయబడ్డట్టు దూరంగా పడిపోయింది. కాని రాములు దెయ్యం కోపంతో అరిచింది. నీ మంత్రం మా మధ్య తగవును ఆపలేడు. మేము ఎప్పటికీ ఒకరినొకరు వదిలిపెట్టం. అప్పుడు శివ గట్టిగా అన్నాడు. మీ ఇద్దరి రక్తం కలిసిపోతే మాత్రమే మీ ఆత్మలకు శాంతి లభిస్తుంది. ఇంతకాలం మీ రక్తం నేల తడిసిపోగా అది విడదీసి ఉంచారు. ఈరోజు దాన్ని కలిపితేనే విముక్తి. ఆ మాట విన్న వెంటనే భూమి కంపించింది. వాకిలి పక్కన నేల పగిలి రక్తపు మచ్చలు మెరిశాయి. రాములు, లక్ష్మణుల ఆత్మలు కేకలు వేస్తూ ఒకరినొకరు ఢీకొన్నాయి. వాళ్ల అరుపులు ఆకాశాన్ని కంపింపజేశాయి. గాలిలో తుఫాను లా ఎరుపు కాంతి విరబూసింది. శివ చేతిలో తాత ఇచ్చిన చిన్న వెండి పాత్ర ఉంది. అందులో భూమి నుంచి ఉబికి వచ్చిన రక్తపు చుక్కలను సేకరించాడు. 2 ఆత్మల ముందు ఆ పాత్రను ఉంచి గట్టిగా మంత్రం జపించాడు. రాములు, లక్ష్మణుల దెయ్యాలు ఆ రక్తం వైపు లాగబడినట్టు కదిలాయి. వాళ్ల రూపాలు నెమ్మదిగా కంపించి ఒక్కసారిగా కేకలు వేస్తూ ఆ రక్తంలో కలిసిపోయాయి. ఆ తర్వాత ఒక్క క్షణం వాకిల్లో నిశ్శబ్దం. గాలి ఆగిపోయింది. పొలాల మీద భయంకర వాతావరణం తుడిచిపెట్టుకుపోయింది. శివ ఊపిరి పీల్చుకున్నాడు. జంట దెయ్యాలు శాంతి పొందాయి అని నెమ్మదిగా అన్నాడు. శివ రక్తపు పాత్రను చూర్ణంగా ఉంచి మంత్రం ముగించాడు. వాకిలి చుట్టూ చీకటి కొంత తగ్గి నిశ్శబ్దం నెలకొంది. రాములు, లక్ష్మణుల ఆత్మలు ఒక్కసారిగా వెలిగిపోయిన అగ్ని లాంటి కాంతిలో మృదువుగా మలచబడ్డాయి. వారి ముఖం ఘోరంగా ఉన్నా ఆత్మలు ఇప్పుడు శాంతియుతంగా నెమ్మదిగా పైకి ఎగసినట్లు కనిపించాయి. వేమరెడ్డి శివను నోచి, నువ్వు ధైర్యం చూపించినందుకు, నిజం తెలుసుకున్నందుకు ఊరు రక్షణ పొందింది. ఆ నిధి కూడా రహస్యంగా భూమిలోనే తిరిగి సమర్థవంతంగా దాచబడింది. ఎవరు దానిని దొరుకుతారు అంటే నిజమైన ధైర్యం, మనసు పరిశీలించబడుతుంది. అదే రోజు నుండి వాకిలి దగ్గర రాత్రి కూడా భయంకర శబ్దాలు వినిపించవు. ఊరి పిల్లలు ఆ పొలాల మధ్యలో ఆడుకుంటారు. పెద్దలు పొలాలకు వెళ్తారు. భయంకర వాతావరణం పూర్తిగా తొలగిపోయింది. ఈ కథ ఇంతటితో ముగుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.